భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ రాజమండ్రి కంబాల చెరువు వద్ద గాంధీ బొమ్మ వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఇది పాకిస్తాన్ చేసిన మారణ కాండ అని, పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది, పాకిస్తాన్ మన దేశంలో అలజడి సృష్టించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులు హిందువా అని అడిగి మరీ చంపేశారు, విదేశీయులు కూడా చంపేశారు, కానీ ఇక్కడ ఉంది ప్రధాని మోడీ అని మర్చిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడూ పాకిస్తాన్కి స్నేహ హస్తం చాచదు, మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఉగ్రవాదులకు అంతమొందించి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని కోరారు. కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి పర్యాటకులపై ఉగ్రదాడిని భారతీయ జనతా పార్టీ తరఫున ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాము. అమాయకమైనటువంటి ప్రజలు, పర్యాటకులు కాశ్మీర్ లోయ అందాలను చూడాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మతం పేరుతో ఒక మతాన్ని స్పెసిఫిక్గా వాళ్ళు అడిగి తెలుసుకొని హిందూ మతం అన్న వెంటనే వారిని కాల్చి చంపడం అది ఎంతవరకు సబబు అన్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే అది తట్టుకోలేనటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నావో పాకిస్తాన్ లాంటి దేశాలు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం తనకు చెందినటువంటి సంస్థ, ఉగ్రవాద సంస్థ చేత భారతదేశంలో అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ పన్నినటువంటి ఈ పన్నాగం కాశ్మీర్లో యాత్రికుల పైన అమానుషంగా జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత ఈ విషయంగా మేము చూస్తున్నాం. అయితే పాకిస్తాన్కి హెచ్చరిస్తున్నది భారత ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా ఈ తాటాకి చప్పుళ్ళకి ఎక్కడ జడిసేది కాదు భారత ప్రభుత్వం. వెంటనే నరేంద్ర మోడీ గారు నిన్న ఆయన పర్యటన ముగించుకొని వచ్చి మరొక్కసారి భారతదేశ పౌరుషత్వం ఎలా ఉంటుందో కూడా సవి చూసే పరిస్థితి పాకిస్తాన్కి రాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఇరుగు పొరుగు దేశాలని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడి ఉందో దానికి ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకుంటుంది పాకిస్తాన్. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్.